రోగానికి తగిన మందు వేయాలి, సమస్యకు తగిన పరిష్కారం ఉండాలి. జబ్బు ఒకటైతే మందు మరొకటి వేస్తే ప్రయోజనం ఉండదు. సమస్యను పట్టించుకోకుండా పరిష్కారాలు చూపకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ సమస్య ముదిరిపోతుంది, మొత్తం వ్యవస్థని కబళిస్తుంది. వ్యవసాయ రంగంలో జరుగుతున్నది ఇదే. రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఎప్పటికప్పుడు సరైన పరిష్కారాలు చూపితే వారు తప్పకుండా ఆర్థికంగా బలోపేతమవుతారు. ఈ విషయంపై స్పష్టమైన అవగాహనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన విశిష్టమైన వ్యవస్థే రైతు భరోసా కేంద్రాలు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా ఉన్నాయి. ఆయా గ్రామాల్లోని రైతులకు పలు సేవలు అందిస్తున్నాయి. విత్తనం కొనుగోలు దగ్గర నుంచి పంటల్ని విక్రయించేదాకా వారికి చేయూతనిస్తూ వ్యవసాయాన్ని పండగ చేయడానికి తమదైన శైలిలో ముందడుగు వేస్తున్నాయి. వెల్కమ్ టు సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. జై జవాన్ జై కిసాన్ అనే పిలుపునిచ్చారు దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. దేశానికి భద్రత కల్పించే జవాను ఎంత ముఖ్యమో దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించే అన్నదాత అంతే ముఖ్యమనే విషయాన్ని చాటడానికి ఆయన ఆ రోజుల్లో ఆ నినాదం ఇచ్చారు. అది అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ముఖ్యమైన నినాదమే. ఈ నినాదమే ఆలంబనగా అన్నదాతలకు అన్ని విధాలా చేయూతనివ్వడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందడుగు వేశారు. గతేడాది మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలు రైతుల జీవితాల్లో భాగమవుతున్నాయి. ఆయా రైతు భరోసా కేంద్రాలకు సంబంధించిన సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న అధికారులు వాటిని బలోపేతం చేస్తూ రైతుకు సర్వ విధాలా అండగా ఉండేలా వాటిని తీర్చిదిద్దుతున్నారు. అనంతపురం జిల్లా కాటిగాని కాలువ గ్రామ ఆర్బీకే నుంచి మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. అసలు రైతు భరోసా కేంద్రాలు అంటే ఏమిటి? రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అన్నదాతలకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, అదేవిధంగా రైతులకు సంబంధించిన సమస్యలు రైతులకు సంబంధించిన అవసరాలు ఏ విధంగా పరిష్కారం అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అనంతపురం జిల్లా కాటిగాన కాలంలోని రైతు భరోసా కేంద్రంలోని ఫంక్షనింగ్ ఏ విధంగా జరుగుతోంది, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనంతపురం జిల్లాలో మొత్తం 859 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఇలా ఏది కావాలన్నా వారి గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో అన్నదాతలకు అందుబాటులో ఉంటున్నాయి. ఆర్బీకేలో పనిచేసే అగ్రికల్చర్ అసిస్టెంట్ ను సంప్రదిస్తే చాలు రైతు భరోసా కేంద్రంలోని ప్రత్యేక యంత్రంలో వివరాలు నమోదు చేసుకుంటారు. రైతుకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను వెంటనే అందజేస్తారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఒక రైతు విత్తనాల కోసం రైతు భరోసా కేంద్రానికి వచ్చారు. సో ఎలాంటి విత్తనాలు కావాలి, తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ని ఏం అడగబోతున్నారు, అలాగే ఎక్కడ డబ్బు పే చేస్తున్నారు, తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎట్లా దాన్ని నమోదు చేసి విత్తనాలు ఇస్తున్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు చెప్పండి బ్రదర్, ఏంటి మీ పేరు? నల్లపరెడ్డి సార్. ఓకే, మీకు ఏం కావాలని రైతు భరోసా కేంద్రానికి వచ్చారు? యూరియా బస్తా కావాలి. యూరియా విత్తనాలు జీలుగా కావాలి. జీలుగా. సో జీలుగా విత్తనాలు, యూరియా బస్తా కూడా కావాలా? ఎందుకోసం అని? ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకు? 3 acres. ఓకే బ్రదర్, మీ పేరు చెప్పండి. నా పేరు రవికిషోర్ రెడ్డి అండి. నేను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కాటిగాన్ కాలంలో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి కియోస్క్. దీంట్లో మెయిన్గా ఫర్టిలైజర్స్, సీడ్స్ అనేది ఫార్మర్స్ వచ్చి బుక్ చేసుకునేకి వీలుగా ఉండడానికి అనేసి ఈ మిషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో దీంట్లో ఇప్పుడు ఈయన నల్లపరెడ్డి అనే ఫార్మర్, ఈయనకి ఫర్టిలైజర్స్ కావాలన్నాడు. సో ఆల్రెడీ మేము దీంట్లో ఇండెంట్ పెట్టి స్టాకింగ్ చేసి ఆల్రెడీ రెడీగా పెట్టింటాము. సో ఫార్మర్ ఆయన రిక్వైర్మెంట్ బట్టి ఏ ఫర్టిలైజర్ కావాలా, ఏ పెస్టిసైడ్ కావాలా, ఏ విత్తనాలు కావాలా అనేది దీంట్లో బుక్ చేసుకొని పేమెంట్ కూడా ఇంట్లో ఆన్లైన్ పేమెంట్ కూడా ఉంది. సో ఆ ఫార్మర్కి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ అలాంటిది ఏదైనా ఉంటే క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి స్కాన్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అలాంటి ఫార్మర్స్ లేకపోతే చలాన్ జనరేట్ అవుతుంది. సచివాలయంకి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ ద్వారా పేమెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్టిలైజర్ బుక్ చేసేది చూపిస్తుంది. సో ఇక్కడ ఫర్టిలైజర్స్ అనేది వెళ్ళినామంటే ఫార్మర్ ఫోన్ నెంబర్తో లాగిన్ అయినాక ఇక్కడ ఫర్టిలైజర్ యూరియా అనేది ఉంది. యూరియా ఆయనకి ఒక బ్యాగ్ కావాలన్నారు, యూరియా బుక్ చేసినాను. ఇంకా మన దగ్గర ఉన్న స్టాక్లో డిఏపి కూడా ఉంది. డిఏపి కావాలంటే డిఏపి బుక్ చేస్తాం. తర్వాత ఇక్కడ కార్ట్లోకి అనేది వెళ్తుంది.
కార్ట్లోకి వెళ్ళిన తర్వాత సో ఏమేమి ఐటమ్స్ బుక్ చేసుకున్నారనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇంకా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఐటమ్ వద్దు డిలీట్ చేసుకోవాలనుకుంటే డిలీట్ ఆప్షన్ కూడా ఉంది, డిలీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టోటల్ చూపిస్తుంది. టోటల్ చూపించిన తర్వాత ఫార్మర్ ఓకే బై అని కొడతాం. బై కొట్టిన తర్వాత ఓటీపీ వెళ్తుంది ఫార్మర్ మొబైల్ నెంబర్కి. ఓటీపీ ఎంటర్ చేస్తాం. ఓటీపీ ఎంటర్ చేసినాక ఇక్కడ పేమెంట్ కోసం అడుగుతుంది అనమాట. క్యూఆర్ కోడ్ పేమెంట్ కానీ ఫోన్పే కానీ అడుగుతుంది. సో ఫోన్పే క్లిక్ చేస్తాము. ఇలా స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సో క్యూఆర్ కోడ్లో స్కాన్ అవుతుంది. సో ఇది ఫీల్డ్ లెవెల్లో కూడా డిజిటల్ పేమెంట్స్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి అనేసి ఈ ఆప్షన్ అనేది తీసుకొచ్చారనమాట. సో ఎవరైనా ఫార్మర్స్ ఇంట్రెస్టెడ్గా దాన్ని వాడుతూ ఉంటే సో డిజిటల్ పేమెంట్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. చాలా లాంగ్ ప్రొసీజర్. సో అది లేకోకుండా ఇక్కడే క్యూఆర్ కోడ్లో డైరెక్ట్ పేమెంట్ అనేది వెళ్తుంది. ఇక్కడ పేమెంట్ అయ్యింది. సో ఇక్కడ టిక్ మార్క్ వచ్చేస్తుంది. ఓకే, రైతు డబ్బు పే చేసిన ఎన్ని రోజుల్లోపు మీరు విత్తనాలు, ఎరువులు లేదంటే పురుగుల మందు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడైతే మనకి స్టాక్ రెడీగా ఉంటుంది. స్టాక్ వచ్చిందేదే ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇక్కడ అక్కడ బుక్ చేయగానే వెంటనే ఇక్కడే ఫర్టిలైజర్ వెంటనే ఇచ్చేస్తాము. సీడ్స్ అయితే స్టాక్ వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తాం. స్టాక్ అంత బల్క్గా ఒకటేసారి దిగుతుంది. సో రిజిస్టర్ అయిన ఫార్మర్స్ని పేరు వైజ్గా వాళ్ళకి ఇచ్చిన స్లిప్స్ ఇచ్చింటాం. ఆ స్లిప్స్ కలెక్ట్ చేసుకొని ఎవరికి ఎన్ని బ్యాగ్స్ కావాలో ఆ సీడ్స్ అనేది ఇచ్చేస్తాం అనమాట. మాక్సిమం అదే రోజు ఇవ్వచ్చు. అదే రోజు స్టాక్ ఉంటే వెంటనే ఇచ్చేస్తాము, లేదంటే నెక్స్ట్ డే. ఎందుకంటే ఎక్కువ సీడ్ రిక్వైర్మెంట్ టోటల్ ఫార్మర్స్ విలేజ్ అంతా ఉంటుంది కాబట్టి అంత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినాక ఒక రోజు ఫిక్స్ చేసి ఆ రోజు స్టాక్ అంతా ఇవ్వడం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద ఇది ఇక్కడున్న పరిస్థితి. ఎందుకంటే బుక్ చేసిన క్షణాల్లోనే స్టాక్ అవైలబిలిటీ బట్టి విత్తనాలు ఇస్తూ ఉన్నారు, ఎరువులు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా పురుగుల మందు కూడా రైతులకు నేరుగా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనివల్ల రైతులకు శ్రమ తగ్గుతోంది. ఎందుకంటే గతంలో మండల కేంద్రాలకు లేకుంటే జిల్లా కేంద్రాలకు వెళ్ళి అక్కడ వెయిట్ చేసి విత్తనాలు కానీ లేకుంటే ఫర్టిలైజర్స్ కానీ తీసుకోవాల్సిన దుస్థితి ఉండేది. కానీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడము, గ్రామ స్థాయిలోనే గ్రామ సచివాలయాలకు అనుబంధంగానే వీటిని ఏర్పాటు చేయడం, అదేవిధంగా బుక్ చేసిన వెంటనే రైతులకు సంబంధించి ఏ అవసరం కావాలన్నా దాన్ని వెంటనే తీరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయా అగ్రికల్చర్ ఇన్పుట్స్ కి సంబంధించి నిర్దేశించిన మొత్తాన్ని స్వీకరించిన తర్వాత రైతుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను స్పాట్లోనే అందజేశారు అగ్రికల్చర్ అసిస్టెంట్. అన్నదాత ఇలా వచ్చి అలా వివరాలు ఇచ్చిన వెంటనే అవసరమైన విత్తనాలు, ఎరువులు అందజేశారు. తమ గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల దూర ప్రాంతానికి వెళ్లాల్సిన శ్రమ తప్పిందని, దీంతో పాటు డబ్బు కూడా ఆదా అయిందంటున్నారు కాటిగాని కాలువ గ్రామానికి చెందిన రైతు. ఇప్పటిదాకా రైతు భరోసా కేంద్రంలో మీరు ఏమేమి కొన్నారు? ఎందుకంటే చాలా రోజుల నుంచి రైతు భరోసా కేంద్రం మీ ఊర్లో ఉంది కదా, ఏమేమి తీసుకెళ్లారు, ఎట్లా అనిపించింది మీకు? ఇంతకుముందు గ్రౌండ్నట్ ఆంటపూర్ వెళ్ళి తీసుకుంటే వాళ్ళము, అక్కడ గోడౌన్స్ దగ్గర వెళ్ళి వెయిట్ చేసి చాలా సేపు. ఇప్పుడు అట్లా కాకుండా ఇక్కడే రిజిస్ట్రేషన్ ముందు రోజు రిజిస్టర్ చేస్తే తర్వాత రోజే మనకి గ్రౌండ్నట్ అన్నీ వచ్చినాయి. ఇట్లా యూరియా బస్తాలు, ఫర్టిలైజర్స్ కూడా అందుబాటులోకి ఉన్నాయి. అప్పుడు ఎక్కువ శ్రమ పడతాండి వెయిట్ చేయడము అట్లా ఇట్లా. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏంటివి లేవు. ఇప్పుడు రైతులకు ఎంతో మేలు. ఆర్బీకే వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవాలంటే వారి వ్యవసాయానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద పక్కాగా ఉండాలి. విత్తనాలు ఇవ్వాలన్నా, కొనుగోలు చేయాలన్నా, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నా, మార్కెటింగ్ వసతి పెంచాలన్నా ప్రభుత్వం వద్ద సమగ్ర సమాచారం ఉండాలి. అందుకే ఆర్బీకే సిబ్బంది ఎలక్ట్రానిక్ క్రాపింగ్ ద్వారా తమ పరిధిలోని గ్రామాల్లో పంటల వివరాలను నమోదు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ క్రాపింగ్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యమని, దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదే అధికారులకు చెబుతున్నారు. ఈ ప్రక్రియ వివరాలను, లాభాలను చూద్దాం. అగ్రికల్చర్ అసిస్టెంట్ రవికిషోర్ రైతుతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా మొత్తం ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ క్రాప్ బుకింగ్ ఎందుకు తీసుకుంటున్నారు, తర్వాత రైతులకు ఎలాంటి ఉపయోగం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పారు ఎట్లా ఈ క్రాప్ బుకింగ్ ఎట్లా తీసుకుంటున్నారు, తర్వాత ఎట్లాంటి ఉపయోగం ఉంటుంది రైతులకు చెప్పండి. ఫస్ట్గా ఇప్పుడు కొత్తగా యూడిపి అని ఒక యాప్ రిలీజ్ చేశారు క్రాప్ బుకింగ్కి. దీంట్లో మనం ఫస్ట్గా ఫార్మర్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తాం. ఆయన పేరు, తండ్రి పేరు, ఊరు, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఫార్మర్ని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆయన ఒక భూమి వివరాలు అనేది నమోదు చేస్తాం. ఆ భూమి వివరాల్లో ఆయనకి ఎన్నైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ప్రతి ఒక్క సర్వే నెంబరు, ఆ సర్వే నెంబర్లో ఎంతైతే ఎక్స్టెంట్ ఉందో దాన్ని అంతా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫార్మర్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ అయినాయి, ల్యాండ్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ అయినాయి.
తర్వాత క్రాప్ బుకింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఆయన ఏ పంట వేశారు, వేరుశెనగ అయితే వేరుశెనగ, అరటి అయితే అరటి, దాన్ని బట్టి ఆ పంట సెలెక్ట్ చేసుకొని ఏ సర్వే నెంబర్ ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆ సర్వే నెంబర్కి ఆ క్రాప్ బుకింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా ప్రొసీజర్ అనేది రైతు భరోసా కేంద్రంలో రిజిస్ట్రేషన్ అనేది చేస్తాం. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకు ఫీల్డ్ వెరిఫికేషన్ కోసము ఆయన ఒక సర్వే నెంబర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఫీల్డ్ లెవెల్లో జియో ఫెన్సింగ్ అనేది వేస్తామన్నమాట. జియో ఫెన్సింగ్ వేస్తే ఆ బౌండరీలో ఆయన ఎంత ఏరియా ఉంది అనేది మనకి ఆటోమేటిక్గా శాటిలైట్ వ్యూ ద్వారా దాని ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. ఆ ఫీల్డ్లో చెనిక్కాయ వేసింటే చెనిక్కాయని ఆ వెరిఫికేషన్ చేసి ఫోటో అనేది నమోదు చేయడం జరుగుతుంది. సో ఈ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత బయోమెట్రిక్ వెరిఫికేషన్ అంటే ఫార్మర్ వచ్చి తంబు వేయాలన్నమాట. సో ఈయన వచ్చేసి ఈ 26 సర్వే నెంబర్లో 5 ఎకరాలు చెనిక్కాయ ఉంది అని డీటెయిల్స్ చూపిస్తాం రిజిస్ట్రేషన్ తర్వాత, క్రాప్ బుకింగ్ అయిన తర్వాత. సో ఇవన్నీ ఆయన కరెక్ట్ ఉన్నాయని నిర్ధారణ అయిన తర్వాత ఆయన తంబు వేయడం జరుగుతుంది. ఈ తంబు వేస్తే అక్కడితో క్రాప్ బుకింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దీనివల్ల వచ్చిన ఉపయోగాలు ఏమంటే మనకి ఈ ప్రొసీజర్ అనేది ఏ సీజన్కి ఆ సీజన్కి కరెక్ట్గా మనం నమోదు చేస్తూ ఉంటాం. రేపు పొద్దున ఈ నమోదు చేయడం జరగడం ద్వారా పంట వివరాలు, ఊరి యొక్క పంట వివరాలు, ఏ పంటలు వేస్తున్నారు అనే వివరాలు అనేది మనకు ఆన్లైన్లో సేవ్ అవుతుంది. దీని తర్వాత మనకి రేపు పొద్దున ఏమన్నా న్యాచురల్ క్యాలమిటీస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు వర్షాలు ఎక్కువ వచ్చినా కానీ తక్కువ వచ్చినా కానీ పంట నష్టం జరిగిందంటే సో ఎవరెవరు వేసినారు, చెనిక్కాయ వేసింటే పంట నష్టం జరిగింది చెనిక్కాయకి, సో దాన్ని బట్టి క్రాప్ ఇన్సూరెన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లేదా నష్టపరిహారం అయినా ఇన్పుట్ సబ్సిడీ కానీ అలాంటివైనా స్కీమ్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవేం కాకోకుండా నెక్స్ట్ ఈ పంట దిగుబడి వచ్చింది, దాన్ని మార్కెట్లో అమ్ముకోవాలా, సో పలానా రైతే పలానా రైతే పండించాడు అనే వివరాలు మార్కెట్ యార్డ్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టి వీళ్ళు 5 ఎకరాల్లో పంట వేశారు, ఎంత దిగుబడి వచ్చింది, దాన్ని బట్టి వీళ్ళ దగ్గర కొనుక్కోవడం జరుగుతుంది. దీని ద్వారా ఈ మార్కెటింగ్లో బయట దళారులు మీడియేటర్ అంటే అన్ని కొనుక్కొని వచ్చి నార్మల్గా అమ్ముకుంటారు. సో దీనివల్ల కరెక్ట్ రైతుకే కరెక్ట్గా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. రైతు భరోసా కేంద్రాలు రావడం వల్ల ఎట్లాంటి ఉపయోగం ఉంది మీకు? మేలే కదా సార్, ఇప్పుడు ఊర్లో అన్ని చెప్తానంటే మేలే కదా దగ్గర. ఇప్పుడు ఆటోలు అవసరాలు వెళ్ళాలి, వీళ్ళు ఉంటే ఎత్తుకునేది చూసుకోవాలి. పొలంలోకి వచ్చి ఏమడుగుతున్నారు వ్యవసాయ అధికారులు? ఇది క్రాప్ బుకింగ్ చేస్తున్నారు, ఆధారాలని అడుగుతున్నారు, సర్వే నెంబర్ పేరు చేస్తున్నాం, మళ్ళీ వచ్చి పోటీ తీస్తామంటున్నారు. ఎందుకు కూడా చేసింది అప్పుడు చిక్కాయలు మేము అక్కడ వేసుకోవాలి అమ్మేసినాము, అది కూడా బాగున్నాయి వచ్చింది సార్. పొలంలోకి వచ్చి వ్యవసాయ అధికారులు చెప్తున్నారా మీకు ఏదైనా అవసరం కావాలన్నా, లేకుంటే మీరు ఆర్బీఐకి సెంటర్కి వెళ్తే డౌట్లు ఏమైనా ఉంటే చెప్తున్నారా? వివరాలేం బాగా చెప్తున్నారు, పొలాలకు కూడా వస్తున్నారు, ఏమన్నా ఉంటే చెప్పేది చూసుకునేది చేయించేస్తున్నారు. ఓకే, మొదటి అయితే రైతులు కూడా పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ క్రాప్ బుకింగ్ వల్ల అంటే పొలంలోనే రైతులు ఏ పంటలు వేశారు, ఎంత విస్తీర్ణంలో వేశారని చెప్పడం వల్ల ఆ డీటెయిల్స్ను తీసుకొని గవర్నమెంట్కి పంపించడం ద్వారా ఇన్సూరెన్స్ కావచ్చు, లేకుంటే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, లేకుంటే ఇతర రైతులకు సంబంధించి అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా మార్కెటింగ్ ఫెసిలిటీ అంటే రైతులు ఎంత విస్తీర్ణంలో ఏ పంటలు పండిస్తున్నారు, వారికి ఎక్కడ మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించాలి, గిట్టుబాటు ధరలు ఏ విధంగా కల్పించాలన్న దానికి ఈ క్రాప్ బుకింగ్ అనేది చాలా కీలకంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైతు భరోసా కేంద్రంలోని మరో కీలక అంశం పొలం బడి. ఆయా వ్యవసాయ సీజన్లకు అనుగుణంగా ఆయా పంటలపై ఈ కార్యక్రమం ద్వారా రైతుల్లో అవగాహన పెంచేందుకు వ్యవసాయ అధికారులు కృషి చేస్తున్నారు. గ్రామంలోని రైతులను పంట పొలాల్లోకి తీసుకెళ్లి ఏ పంటలు సాగు చేయాలి, సాగు చేసిన పంటలను ఎలా కాపాడుకోవాలి, విత్తనాలు, ఎరువుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, భూసార పరీక్షల ఆవశ్యకత, మార్కెటింగ్ సదుపాయాలు, బ్యాంకింగ్ విధానాలను పొలంబడి కార్యక్రమంలో భాగంగా వివరిస్తున్నారు వ్యవసాయ అధికారులు. అనంతపురం జిల్లా కాటగానిగాలువ గ్రామంలో రైతు భరోసా కేంద్రం అధికారులు నిర్వహించిన పొలంబడి కార్యక్రమ వివరాలను చూద్దాం. మెరుగైన సేవల్లో భాగంగా పొలంబడి కార్యక్రమాలు కూడా విస్తృతంగా జరుగుతున్నాయి. రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే వ్యవసాయ అదేవిధంగా హార్టికల్చర్ అధికారులు నేరుగా పొలాలకు వెళ్తూ ఉన్నారు, రైతులను ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పొలాల్లో ఏ పంటలు వేశారు, వారికి ఏ విధంగా సలహాలు సూచనలు కావాలనే దానిపైన పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన ముందు రాప్తాడు, అదేవిధంగా హంపాపురం అగ్రికల్చర్, అదేవిధంగా హార్టికల్చర్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరు ఆ పొలంబడి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా పొలంబడి కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తూ ఎడ్యుకేట్ చేస్తున్నారు ఒకసారి చెప్పండి సార్. ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో కూడా ఈ పొలంబడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ పొలంబడి కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల యొక్క పెట్టుబడి ఖర్చులను తగ్గించి ఆదాయాన్ని పెంచడం. ఈ పెట్టుబడి ఖర్చులు ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ వృధాగా ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ పెట్టుబడులు తగ్గించే అవకాశం ఉంది, ఆ విధంగా తగ్గించడం వల్ల లాభాలు ఎంత పెరుగుతాయని ప్రాక్టికల్గా ఒక ఫీల్డ్ని ఎంచుకొని ఆ ఫీల్డ్లో ఒక 30 మంది ఫార్మర్స్ని కూడా ఈ పొలంబడి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేస్తూ కొంత భాగం రైతులు వాళ్ళు మామూలుగా జనరల్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అదే ప్రాక్టీసెస్లో వాళ్ళు పంట పండిస్తారు. ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు పొలంబడిలో భాగంగా మనం చేస్తూ పక్కనే ఆ పంటను పండించి చివరకు వచ్చే ఆదాయంలో రెండింటిలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వాళ్ళకు తెలియచెప్పడము, రైతులను ఆ విధంగా ఎడ్యుకేట్ చేయడమే ఈ పొలంబడి యొక్క ముఖ్య ఉద్దేశం. నేల స్వభావాన్ని బట్టి ఏ పంటలు వేస్తే బాగుంటుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా మీరు? తప్పకుండా రైతులు పంట ఈ సీజన్ ప్రారంభమయ్యే ముందు ఏ పంట పెట్టుకుంటే బాగుంటుంది, వాటికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు, నేల సరిపోతుందా లేదా వర్షపాతం ఎలా ఉంటుంది, అదే ఇట్లాంటివన్నీ కూడా ముందే రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదిస్తున్నారు. ఆ రైతుల యొక్క నేలను విజిట్ చేసి ఒకసారి ఈ నేలకు ఏ సూటబుల్గా ఉన్నట్టు ఏ క్రాప్ అయితే బాగుంటుంది అనేది కూడా మేము రైతులకు సూచనలు సలహాలు ఇస్తున్నాం. దాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు రైతులకు ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళకి కావాల్సిన అన్ని సలహాలు ఇస్తున్నాం. వాళ్ళ నేల స్వభావాన్ని బట్టి పంటలను కూడా వాళ్ళకి మేము సూచిస్తున్నాం. దాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఆర్బీకే ద్వారా ఎట్లాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు, అంటే ఎన్ని సర్వీసెస్ ఇస్తున్నారు మీ రైతులకి? మామూలుగా మేము అగ్రికల్చర్, హార్టికల్చరు, సెరికల్చరు, ఏపీఎంఐపి, మార్కెటింగ్ ఈ 5 సేవలు కాక మనకి సీడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, సీడ్ ప్రొక్యూర్మెంట్ కానీ, ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ కానీ, పెస్టిసైడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఇవన్నీ రైతుకు కావాల్సిన సలహాలు, సూచనలు, తనకు సంబంధించిన ఆర్బీకేలు కొన్ని పుస్తకాలు పెట్టడం కానీ, ఫలానా వ్యాధి వచ్చింది అనగానే మనకు తెలిసిన వరకు మనం చెప్పడము, మనకు తెలియని విషయం తెలుసుకొని సైంటిస్టుల ద్వారా వాళ్ళకి తెలియజేయడము, పెట్టుబడి కూడా తగ్గిస్తూ పంట యొక్క దిగుబడిని పెంచుతూ వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఆర్బీకేల ద్వారా ముందుకెళ్తున్నాం సార్. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఒక్క అనంతపురం జిల్లాలోని సుమారు 2 లక్షల క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేశారు వ్యవసాయ శాఖ అధికారులు. సాధారణంగా విత్తన వేరుశెనగ పొందాలంటే రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. 2 ఏళ్ల కిందటి దాకా మండల, జిల్లా కేంద్రాల్లోనే విత్తనాల పంపిణీ చేసేవారు. 2-3 రోజులు పడిగాపులు కాస్తేనే కావలసిన విత్తనాలు దొరికేవి. గ్రామాల్లోకి రైతు భరోసా కేంద్రాలు వచ్చిన తర్వాత ఆ కష్టాలు తప్పిపోయాయని రైతులు చెప్తున్నారు. ఆర్బీకేల ద్వారా అందుతున్న సేవలపై వారు తమ అభిప్రాయాలను సాక్షితో పంచుకున్నారు. మన ముందు కాటిగాని కాలువ సర్పంచ్ ఉన్నారు, అదేవిధంగా రైతులు ఉన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే వెంటనే పని అవుతోందా లేదా దానిపైన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా సర్పంచ్ గారు మీరు చెప్పండి మేడం, ప్రధానంగా రైతు భరోసా కేంద్రాల వల్ల ఎట్లాంటి ఉపయోగాలు, మీరు రైతుల్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేసి ఆర్బీకేలకు పంపిస్తున్నారు, తర్వాత మీరు ఒక రైతుగా ఎట్లా ఉపయోగించుకుంటున్నారు ఈ రైతు భరోసా కేంద్రాలు చెప్పండి. గతంలో రైతులు 2-3 రోజులు అనంతపూర్కి వెళ్ళి కష్టపడి అక్కడ వెయిట్ చేసి సకాలంలో అందేటివి కాదు, ఎరువులు కానీ విత్తనాలు ఏమన్నా కానీ. ఇప్పుడు మన గ్రామంలోనే అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి చాలా ఈజీగా అయింది పని. వాళ్ళ రైతులకు చాలా ఆదాయం అయిపోయింది దగ్గరగా ఉండడం వల్ల. ఓకే పెద్దాయన, మీ పేరేమి? వెంకటరామరెడ్డి సార్ నా పేరు. రైట్. ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకు? 15 ఎకరాల పొలం ఉంది సార్. రైట్. రైతు భరోసా కేంద్రాలు ఎట్లా ఉపయోగపడుతున్నాయి చెప్పండి మీకు? చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు మాకు మేము ఉండేది ఇప్పుడు అన్ని ప్రతి ఇంట్లో కూడా ఒక్కరిద్దరు మాత్రమే ఉండేది. పిల్లలు ఎక్కడ చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. మేము పోయి ఎరువులు తెచ్చుకోవాలా, విత్తనాలు తెచ్చుకోవాలంటే మాకు చాలా శ్రమ అయ్యేది. ఇంతవరకు మేము ఇంతకుముందు పోయి మార్కెట్ యార్డ్లో 2 రోజులు 3 రోజులు కూడా అక్కడే నిద్రపోయినాం కూడా. ఎందుకంటే పొద్దున్నే ఫస్టే పోతే మాకు దొరుకుతుందని కాబెట్టుకున్నాము, అయినా దొరకలేదు. అట్లా 2 రోజులు 3 రోజులు ఉండి అక్కడ మార్కెట్లన్నీ గెలుపుకొని కొట్లాడుకొని ఎన్ని ఇబ్బందులు పడినాము. అవన్నీ ఇప్పుడు ఒక్కట్లే. అవన్నీ ఇప్పుడు మనము ఎప్పుడు ఇత్తనం కావాల్సి ఉంటే వాళ్ళు 10 నిమిషాల లోపలే మనకు ఏ ఇత్తనం కావాల్సిన అందుబాటులోకి వచ్చింది. ఎన్నిసార్లు పోయినారు? ఇప్పుడు రైతు భరోసా కేంద్రం మీ ఊర్లో ప్రారంభించి చాలా రోజులు అవుతుంది కదా, ఎన్నిసార్లు పోయినారు, ఎట్లాంటి సర్వీసెస్ని ఉపయోగించుకున్నారు మీరు? ఇప్పుడు 3 దఫాలు కూడా చెనిక్కాయలు తీసుకున్నాం సార్ మేము. అప్పుడు 2 దఫాలు కందులు తీసుకున్నాము. ఇంకా ఎరువులు కూడా తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈజాను, కాంప్లెక్స్ ఇవి తీసుకుంటున్నాము. పెస్టిసైడ్ వస్తాయంటున్నారు, ఇంకా రాలేదు ఇంతవరకు. వస్తాయని చెప్పి ఆర్డర్ పెట్టినారు, వస్తాయంటున్నారు.
ఇంకా ఈ భూసార పరీక్ష కూడా చేస్తున్నారు వాళ్ళు. చేసి మన పొలంలో ఏ పొలానికి ఎంత ఎరువులు వేయాలా ఎంత అని చెప్తున్నారు మన రైతు భరోసాలోని. అవన్నీ మేము ఇంతకుముందు మేము ఆఫీసర్లో పోయి సైంటిస్టులకి తెలుసుకుంటా అంటే అట్లంతా ఇప్పుడు ఏం లేకుండా ఇక్కడే చెప్పేస్తున్నారండి. దాదాపుగా ప్రతిరోజు రైతులు తమ గ్రామంలోని రైతు భరోసా కేంద్రాల వద్ద సమావేశం అవుతున్నారు. వీరికి ఉపయోగపడేలా నిపుణులు తయారు చేసిన వ్యవసాయ పాఠాలని ఆయా ఆర్బీకేల్లోని డిజిటల్ స్క్రీన్ ద్వారా అక్కడి సిబ్బంది ప్రదర్శిస్తున్నారు. పంటలపై నిపుణులు చెప్పే మెలకువలు, రోగాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మంచి దిగుబడికి అనుసరించాల్సిన పద్ధతులను రైతులు తెలుసుకుంటున్నారు. ఇది నిరంతర ప్రక్రియ. దీనికి తోడు ఈ కేంద్రాలలో వ్యవసాయ పుస్తకాలు, సమాచారాన్ని అందుబాటులో ఉంచి సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై అవగాహన పెంచుతున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి తద్వారా అన్నదాతల కష్టాలను, సమస్యలను తీర్చడానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇలాంటి కేంద్రాలు దేశంలో మరే రాష్ట్రంలో లేవు. ఇది దేశ వ్యవసాయ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా వేసిన అడుగు. రైతులు సింపుల్ గా ఆర్బీకేలని పిలుచుకునే ఈ కేంద్రాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం ప్రకారం తమ ముందున్న సమస్యలను పరిష్కరించుకుంటూ రోజు రోజుకు బలోపేతమవుతున్నాయి. వ్యవసాయదారుల జీవితాల్లో విడదీయరాని భాగమవుతున్నాయి. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలు అంటే పాత భవనాల్లోనే ఫంక్షనింగ్ జరుగుతున్న నేపథ్యంలో వారికి అంటే పనిచేసే స్టాఫ్ కావచ్చు, లేకుంటే రైతులకు కావచ్చు, మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు అన్ని చోట్ల గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం నిర్మిస్తోంది. సో వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే రైతే రాజుగా, రైతు ప్రభుత్వంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ముందుకు వెళ్తుందన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రైతులు పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రైతు భరోసా కేంద్రాలు తమకు దేవాలయాలతో సమానమని అన్నదాతలు చాలా స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా. రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు అన్నదాతల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. ఆయా వ్యవసాయ సీజన్లకు అనుగుణంగా వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలపై తగిన చైతన్యం తీసుకొస్తున్నాయి. అన్నదాతల సమస్యలను తీరుస్తూ వారి అవసరాలకు అనుగుణంగా సేవలందిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అవి వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలుగా రూపొందుతున్నాయని చెప్పవచ్చు. వీటికి సంబంధించి మరో ముందడుగు వేసిన ఏపీ సర్కార్ వీటి ద్వారా రైతులకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. దీనిపై తాజాగా మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయా బ్యాంకులు రాష్ట్రంలోని ఆర్బీకేల్లో 6,000కు పైగా బ్యాంకింగ్ కరెస్పాండెంట్లను నియమించడం ప్రశంసనీయమని అన్నారు. రానున్న రోజుల్లో ఆర్బీకేల ద్వారా రైతులకు అందే బ్యాంకుల సేవలు మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడతాయని అన్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఆర్బీకేలదే కీలక పాత్ర కానుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రామ వార్డు సచివాలయాలు ఎలాగైతే ప్రజల ముంగిటికే పాలన తీసుకుపోతున్నాయో అలాగే ఆర్బీకేలు కూడా వ్యవసాయ సేవల్ని రైతుల ముంగిటికి తీసుకుపోతాయన్నాయి. ఇది పాలనా చరిత్రలోనే విశిష్ట అధ్యాయం. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి. నమస్తే.